హలో అండి, ఈ ఫ్లవర్స్ చూసారా? చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఇవి చాలామందికి తెలుసండి. వీటిని శంకు పుష్పాలు లేదా అపరాజిత ఫ్లవర్స్ అని పిలుస్తారండి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మామూలుగా మా టెర్రస్ మీద మొక్కలు ఉన్నాయి కదా, వాటిల్లో విత్తనాలు వేసాను. వేస్తే చెట్లు వచ్చాయండి, ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగున్నాయండి. అసలు చూడటానికి ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి. న్యాచురల్ కలర్ అండి, బ్లూ కలర్ చాలా బాగుంది. వీటిల్లో 2 కలర్స్ ఉంటాయండి, ఒకటి వైట్, 2 బ్లూ. మా దగ్గర బ్లూ కలర్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ని మామూలుగా కట్ చేసుకొని కింద గ్రీన్ కలర్లో తొడేలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకొని చక్కగా అవన్నీ తీసేయాలండి. వాటితో మాత్రం టీ తయారు చేసుకోకూడదు. వాటిని ఒక బౌల్లో వేసేసి వాటర్లో స్మూత్గా కడగాలి, ఎక్కువ నొక్కకూడదు. స్మూత్గా కడిగేసిన తర్వాత గ్యాస్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలి. చూడండి, క్లీన్ చేస్తుంటే మా టామీ ఎలా చూస్తుందో, ఏదో కొత్త ఫుడ్ తయారు చేస్తున్నాను దానికి పెట్టడానికని ఏంటి అని సైకిల్ చేస్తుంది. వాటిని మరుగుతున్న వాటర్లో వేసి సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఉన్న కలర్ అంతా వాటర్లో దిగిపోతుంది. ఫ్లవర్స్ వచ్చేసి వైట్గా మారుతాయండి, వాటర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. కొంచెంసేపు మరిగించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గ్లాస్లో వడపోసుకోవాలండి. వడపోసిన తర్వాత కొంతమంది మామూలుగా ఏమీ కలపకుండా తాగేస్తారు. కొంతమంది కొంచెం బెల్లం కానీ కొంచెం హనీ కానీ వేసుకొని 1 స్పూన్ వరకు కలుపుకొని తాగొచ్చండి. దీంట్లో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. చాలా యాక్టివ్గా ఉంటారు. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి.